రాజమండ్రి గ్రామ దేవత శ్రీ పాత సోమాలమ్మ అమ్మవారి ఆలయంలో జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జిల్లా లా అండ్ ఆర్డర్ అదనపు ఎస్పీ సతీ సమేతంగా బుధవారం సోమాలమ్మ వారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా ఆలయ వంశపారంపర్య ధర్మకర్త, ఉత్సవ కమిటీ చైర్మన్, మాజీ కార్పొరేటర్ గొర్రెల సురేష్ ఆధ్వర్యంలో బుధవారం సౌభాగ్యవ్రతం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున ఈ సౌభాగ్యవ్రతంలో పాల్గొన్నారు. ఆలయ పరిసర ప్రాంతాలు వేద మంత్రాలతో మారుమ్రోగాయి. రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల అదనపు ఎస్పీలకు ఆలయ అర్చకుడు చంద్రమౌళి, గణేష్ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వారు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గొర్రెల సురేష్ ఉత్సవ కమిటీ సభ్యులు వారికి దుశ్శాలువ జ్ఞాపికతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వారు మాట్లాడుతూ రాజమండ్రి గ్రామ దేవత పాత సోమాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలను ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తున్నారని అభినందించారు. ఈ సోమాలమ్మ ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి అని ఆకాంక్షించారు. భక్తులందరూ అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలి అని కోరారు. అర్చకుడు చంద్రమౌళి, గణేష్ మాట్లాడుతూ మహిళలు సౌభాగ్యం కోసం ఈ వ్రతాల్లో పెద్ద ఎత్తున పాల్గొన్నారన్నారు. గురువారం మధ్యాహ్నం 3 గంటల నుండి మేళతాళాలు, మంగళ వాయిద్యాలతో అమ్మవారి ఊరేగింపు పుర వీధుల మీదుగా సాగుతుందన్నారు. సాయంత్రం 6 గంటలకు 117 కేజీల లడ్డు వేలంపాట నిర్వహిస్తారని తెలిపారు. ఓం గం శ్రీం గజానూర్పగృణాయ నమః. ఓం గం శ్రీం హేరంబ గం శ్రీం సర్వసిద్ధి. 2 అగరవత్తులు వెలిగించి స్వామికి ధూపం చూపించండి. వెలిగించిన తర్వాత ఒక చిన్న అరటిపండు పక్కన పెట్టుకుని సోమాలమ్మ తల్లి గ్రామదేవత సోమాలమ్మ తల్లి ఉత్సవాలు ఘనంగా ప్రతి సంవత్సరం జరుగుతూ ఉన్నాయి. ఈరోజు 4వ రోజు సౌభాగ్యవ్రతం. మహిళలంతా వచ్చి ఇక్కడ చక్కగా పూజలు చేసుకుంటూ ఉన్నారు. ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందిందంటే ఈ తల్లి మహాదయ వల్ల జరిగింది. ఒక మంచి దేవాలయ నిర్మాణంలో సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, సురేష్ గారి నాయకత్వంలో, గొర్రెల సురేష్ గారి నాయకత్వంలో ప్రతి సంవత్సరం వేడుగా ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇవన్నీ విజయవంతం చేస్తున్న దాతలకి, భక్తులందరికీ కూడా శుభాభినందనలు. ఆ తల్లి దీవెనతో ఎలాంటి అనారోగ్యాలు లేకుండా పరిశుభ్రమైన నగరంగా మనం తీర్చిదిద్దుకోబడాలి. అందరూ సస్యశ్యామలంగా పంటలు ఉండాలని, ఎలాంటి ప్రమాదాలు లేకుండా ముందుకు నడవాలని ఆశిద్దాం. ఈ గ్రామ దేవత మేము దర్శించుకోవటం చాలా పూర్వజన్మ సుకృతం. రాజరాజ నరేంద్రుడి టైం నుంచి ఈ యొక్క గుడి యొక్క విశిష్టతను తెలియజేయడం జరిగింది. ప్రతి సంవత్సరం 5 రోజులు ఈ ఉత్సవాలు జరుగుతాయి. పౌర్ణమితోటి ముగుస్తాయి. ఇక్కడున్న లోకల్గా ఉన్న పబ్లిక్ కూడా అమ్మవారంటే చాలా ప్రీతి మరియు నమ్మకం. కోరిన కోరికలు తీరుస్తుందనే నమ్మకంతో వారందరూ కూడా ఇక్కడికి వచ్చేసి అమ్మవారిని సేవించడం జరుగుతుంది. నాకు కూడా ఈ భాగ్యాన్ని కలుగు చేసినందుకు ఆలయ కమిటీకి మరియు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మా కుటుంబం మీద మనసా వాచి అమ్మవారిని నమస్కరిస్తూ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సోమాలమ్మ దేవతాయే నమః. శ్రీ 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 పాత సోమాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాల్లో భాగంగా ఈరోజు 4వ రోజు, అత్యంత విశేషమైనటువంటి రోజు. ఈ రోజున విశేషంగా సౌభాగ్యవ్రతం అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది. సంవత్సరానికి ఒకసారి మాత్రమే, ఒక బ్యాచ్ మాత్రమే చేసేటువంటి వ్రతం ఇది. ఆడవాళ్ళు సౌభాగ్యం కోసము చేసుకునేటువంటి వ్రతము ఈరోజు జరుగుతున్నది. అలాగే అలంకారాల్లో భాగంగా ఇవాళ సౌభాగ్యలక్ష్మి అలంకారం చేయడం జరిగింది. భక్తులందరూ కూడా విశేషంగా వచ్చి ఇక్కడ అమ్మవారికి సౌభాగ్యవ్రతంలో పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహాలు పొందుతూ ఉంటారు. అలాగే ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా అధిక సంఖ్యలో భక్తులు వచ్చి చేయించుకోవడం జరుగుతుంది. తదుపరి సాయంత్రం అనేక విశేష కార్యక్రమాలు ఉన్నాయి. మరుసటి రోజు రేపు ఆఖరి రోజు కావున రేపు ఉదయం అమ్మవారికి 4 గంటలకి పంచామృతాభిషేకము, అలాగే విశేష ఫలాలతోటి, రసాలతోటి, సుగంధ ద్రవ్యాలతోటి కూడా అభిషేకం చేయడం జరుగుతుంది. తదుపరి అమ్మవారి సన్నిధిలో కుంకుమార్చనలు జరుగుతాయి. అలాగే మధ్యాహ్నం 3 గంటల నుంచి వివిధ వినోద కార్యక్రమాలతోటి అమ్మవారిని ఊరేగింపుగా తీసుకెళ్తారు. ఈ యొక్క జాతర మహోత్సవాల్లో భాగంగా అమ్మవారికి
117 కేజీల యొక్క లడ్డూని నివేదన చేసి ఆ లడ్డూని రేపు సాయంత్రం 6 గంటలకి వేలం వేయడం జరుగుతుంది. భక్తులందరూ కూడా ఈ యొక్క వేలంపాట్లో పాల్గొని అమ్మవారి యొక్క ఈ కార్యక్రమాలకి అందరి యొక్క సహాయ సహకారాలు అందించి అమ్మవారి అనుగ్రహం పొందుతారని మరీ కోరుచున్నాము.